నేను పోరాటాలు చేసినా ర్యాలీలు చేసినా తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన. అది స్టేట్ రాష్ట్రం ప్రయోజనాల కోసం, రాష్ట్ర ఇష్యూ, రాష్ట్రానికి సంబంధించిన విడిపోవాలి, తెలంగాణ ఏర్పడాలని తొలి ఆమరణ దీక్ష ఆర్ట్స్ కాలేజ్ వద్ద విద్యార్థులది. నేను ఆమరణ దీక్ష కూర్చుంటే అందరు కూర్చున్నారు, అన్ని యూనివర్సిటీలో కూర్చున్నారు. అయితే నిరసన కార్యక్రమాలు ఏవైనా ఆమరణ దీక్ష అనేది విస్తృతమైనటువంటి ఎక్కువ మంది ప్రజల కోసం పీక్ స్టేజ్ లో పీక్ అది ఇక కాదు అన్నప్పుడు చేయాలి. అసలు ఈ ప్రభుత్వం మాట వింటుంది, చర్చలు జరుపుతుంది, 2 డిమాండ్లు పెడితే గ్రూప్ 2ను వాయిదా వేసే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంత జరుగుతుంటే అది కావద్ద కాలికేస్తే ఏలికేయడం, ఏలికేస్తే కాలికేయడం. 2 లక్షల ఉద్యోగాలు ఒకటంటాడు, 1:100 ఒకటంటాడు. 1:100 అంటే తెలంగాణ తెలవదు వీళ్ళకి. 1:100 రేవంత్ రెడ్డి అదే అన్నాడు. 1:100 మనం ఎప్పుడు పెట్టుకోవాలంటే అది నోటిఫికేషన్లోనే దాన్ని పేర్కొనాలి. నోటిఫికేషన్లో మనం ఏం చేస్తున్నాం, జీవో నెంబర్ 55ను సవరించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలకు నిష్పత్తి వారిగా 50 మందిని పిలిచే విధంగా జీవో నెంబర్ 29 తెచ్చినాం. అవగాహన లేకుండా ఇది కొంతమంది ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు. ఈ విధానమే అన్ని వర్గాలకు ప్రయోజనం. కేటగిరీ వారిగా 50 మంది వస్తారు. అది ర్యాండమ్గా ఎవడు వస్తాడో 50 మంది వస్తారు, అంతే. ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకి అంతే ర్యాండమ్గా వస్తుంది. ఇది ప్రయోజనం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్న వర్గాలకు న్యాయం చేసే విధంగా గ్రూప్ 1 అధికారులుగా వాళ్ళని చూడాలని, వాళ్ళు ఎక్కువ మంది క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాసి గ్రూప్ 1 అధికారులు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అట్లా కాటానికి వీల్లేదని వాడు రాజకీయం కోసం అయితే ఇక్కడ సమస్య ఏంది, వాళ్ళని క్లారిటీ ఇవ్వాలి. 1:100 నోటిఫికేషన్లో పేర్కొన్నట్లయితే 200 అని పెట్టుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు అండు మనం 1:50 అని. మళ్ళీ ఇప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయింది. ఒకటంటూ టీఎస్పీఎస్సీ విచక్షణాధికారం ఉంది, ఎందుకు మారి తప్ప వాళ్ళకి అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నాడు. టీజీపీఎస్సీకి విచక్షణాధికారం ఉంది, మనకు తెలుసు. అది ఎప్పుడు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయొచ్చు, వాయిదా వేయచ్చు. ఒక ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగిన తర్వాత నువ్వు ఏ విధంగా 1:100 పెడతావు అందరూ? ఒకవేళ 1:100 పెట్టినావు అనుకో, బలవంతం మీ కోరిక మీద పెట్టినావు అనుకో, ఇది గెట్టినోడు ఉంటాడు. ఈ 30,000 మందిలో ఎవడు 60,000 మంది అవుతారు. 1:100 తీసుకుంటే 60,000 మంది అవుతారు. ఇప్పుడు 30,000 మంది అయ్యారు. ఈ 30,000 మందిలో నచ్చని వాడు కోర్టుకు పోతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ను ఆపేసేయండి, మళ్ళీ పెట్టమంటారు. ఉదాహరణ గతంలో ఉంది కదా, ఏమైంది, మన 2026 ఏప్రిల్ 26న గ్రూప్ 1 వచ్చింది. గ్రూప్ 1లో నోటిఫికేషన్లో పేర్కొన్నట్టు బయోమెట్రిక్ విధానాన్ని పాటించలేదు, 90,000 ముద్రలు తీసుకోలేదు, ఈ పరీక్షపై నమ్మకం లేదు, అసలు ఈ ప్రభుత్వంపై నమ్మకం లేదనే కదా నిరుద్యోగులు కొట్లాడి ఈ గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకుంటారు బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి కోర్టుకు పోతే కోర్టు కూడా వాళ్ళ వాదనని ఈ ఎగ్జామ్ మళ్ళీ పెట్టమంది. పెట్టిందా? ఒకసారి అనుభవం ఉంది కదా, మన కళ్ళ ముందు ఉంది కదా. మళ్ళీ అదే విధంగా ఎవడైనా కోర్టుకు పోతే తీర్పు మళ్ళీ వస్తే మళ్ళీ మొదటికే వస్తుంది కదా, ప్రిలిమ్స్ అదే మళ్ళీ పెట్టాలా. ఇది నిరుద్యోగులకు అన్యాయం చేసే విధంగా మనం తొందరగా వేగవంతంగా పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, గ్రూప్ 1 అధికారులుగా చేయాలి. అక్టోబర్లో మెయిన్స్ పెట్టినాం, అందుకే రిజల్ట్ ఇచ్చి ఇక గందరగోళం అది అయిపోయింది. దాని మీద కొంతమంది రాజు చేశారు, దాని మీద ఉద్యమం చేశారు, అర్థమైపోయింది కదా ఇది మనం చేసుకున్న నిర్ణయమే న్యాయం. దాని గురించి ఎవడు మాట్లాడలేదు, ఎందుకంటే బుక్ అవుతారు మళ్ళీ. ఇక అది క్లారిటీ వచ్చింది. డిఎస్సి కూడా మనం చెప్పేసినాం, చేస్తే నెక్స్ట్ పోయే అవకాశం ఉంది, ప్రభుత్వ పిల్లలకు చదువులకు దూరం అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ ఇంకోటి ఇంకోటి ఏమంటాడు, తలకమాసినోడు గురుకులాల్లో టీచర్లను కూడా ప్రిన్సిపాల్ని కూడా బదిలీ అయ్యారు, టీచర్లు లెక్చర్లు కూడా బదిలీ అయ్యారు. వీళ్ళు ఎప్పుడైతే ఈ పోస్టింగ్లు అవుతాయో గురుకులాల్లో ఇప్పుడు జరుగుతున్నాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతున్నాయి, వాళ్ళని పంపించిన తర్వాత వాళ్ళు కూడా బదిలీ వెళ్ళిపోతారు. అప్పటిదాకా వాళ్ళే పాఠాలు చెప్తారు, గురుకులాలకు ఇబ్బంది లేదు. ఇప్పుడు మన విద్యా వాలంటీర్లు లేరు మనకి ఇక్కడ స్కూళ్ళలో, ప్రభుత్వ స్కూళ్ళలో. వాళ్ళని తీసేసిన మీరు వస్తారని, మీకు తొందరగా పరీక్ష పెట్టి మేము పంపిద్దామని, గవర్నమెంట్ స్కూల్స్ పంపిద్దామని, మీరు మీతో పాఠాలు చెప్పేయాలని వాళ్ళని తీసేస్తే 10 ఏళ్ళుగా ఉపాధ్యాయుల్లో ప్రమోషన్ లేవు, బదిలీలు లేవు. ఆ బదిలీలు ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళని అక్కడే కూర్చోబెట్టిన వాళ్ళు పంపి రిలీవ్ చేయలే వాళ్ళని. ఎందుకోసం, వీళ్ళు వస్తే వీళ్ళు ఆ ప్లేస్లో పోతే వీళ్ళు పంపిద్దామని ఆలోచన. ఆ విధంగా ప్రభుత్వ బోర్డులను సంస్కరించి బాగు చేయాలని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకి ఈ అశోక్ లాంటి వాళ్ళకి కళ్ళు ఎరబడుతున్నాయి, ప్రతిపక్షాల వాళ్ళకి. అవసరమా? ఇప్పుడు చదువుకునే ఎప్పుడు వచ్చింది నోటిఫికేషన్, వాస్తవం చెప్పండి. అంటే నిరుద్యోగులు నేను కించపరచడం కాదు, ఎప్పుడో వచ్చింది నోటిఫికేషన్. సిలబస్ మొత్తం చాలామంది 1-2 సార్లు రాసున్నారు, ఒకసారి విఫలమయ్యారు, చదవాలి, మళ్ళీ ఒకసారి పోయినంత మాత్రాన్ని నష్టం లేదు, మళ్ళీ ప్రిపేర్ కావాలి. వయోపరి మీద అంచునున్న వాళ్ళు బాధపడ్డా ఒక అర్థం ఉంది, కానీ అన్నీ ఉండి కూడా మాకు సమయం కావాలి, సిలబస్ ఎక్కువ ఉందంటే ఎంత అసలు అర్థం పర్థం లేని అంశం ఆలోచన చేయండి. సరే టెట్ రాసినోడు 25 రోజులు 30 రోజులు టైం ఉందని అంటే అర్థం, కానీ ఆ రోజు అడిగి చెప్పినాం మనం, టెట్ కావాలి అంటే ఇచ్చినాం, మళ్ళీ అడ్డుపడొద్దు అన్నారు అంటే అడ్డుపడమన్నారు, ఇప్పుడు అడ్డుపడుతున్నారు. కొత్తగా పాస్ అయిన వాళ్ళు కూడా
ఇప్పుడు మా మెమోస్ అయి రాలే, వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు, మాకు అవకాశం వస్తుంది అని వాళ్ళ ఆలోచన వాళ్ళు. ఈ విధంగా రకరకాలుగా దీన్ని చేస్తున్నారు. కానీ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా లేదు, చిత్తశుద్ధిగా ఉంది. వాళ్ళకి మేలు చేయడం కోసమే తప్ప నష్టపరిచే విధంగా కాదు. రాయన్న మీరు చెప్తున్నట్టు నిరుద్యోగులకు మేలు చేసే నోటిఫికేషన్ మన డిఎస్సి అయితే, మరి దీన్ని ఇంతమంది వేలాది విద్యార్థులు పొద్దున్న లేస్తే ఉద్యమాలలో ఎందుకు పాల్గొంటున్నారు, అంటే ఎందుకు మాట్లాడుతూ ఏంటంటే కొద్దిమంది ఇందులో సహసిద్ధంగా న్యాయబద్ధంగా ఉన్నది, వాళ్ళ ఆవేదన ఉన్నది. అయితే ఆవేదన మేమేమంటున్నామంటే ఇది ఒక్కటే కాదు, ఈ పరీక్షను కేసీఆర్ ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ మేము అదనంగా జోడించి మీకు చేయాలని అవకాశం ఇచ్చినాం. దీన్ని తొందరగా పూర్తి చేస్తే వెంటనే ఈ అసెంబ్లీ 24 నుంచి అసెంబ్లీ సమావేశాల్లోనే ఉద్యోగాల క్యాలెండర్ పెడుతున్నాం. అందులో ఏకోపాధ్యాయ పాఠశాలను ముయ్యమని ముఖ్యమంత్రి గారు చెప్పిండు. మరి ఏకోపాధ్యాయ పాఠశాల 4,000 సుమారు 5,000 దాకా మూసివేసిండు ఆయన. 4,000 అనుకుందాం, 4,000 ఇంటూ ఒక పాఠశాలకు 3 పోస్టులు వేసుకో, 12,000 పోస్టులు అయితేనే ఉద్యోగ కల్పన జరుగుతుంది. మళ్ళీ బదిలీలు అయిన వాళ్ళు, తర్వాత ప్రమోషన్లు అయిన వాళ్ళు, మీరు బోంగ కూడా ఖాళీలు కలిపితే మేము అనుకున్న 25,000 లక్షలు నెరవేరదా? మెగా డిఎస్సి కాదా అది? ఎందుకు తొందరపడుతున్నారు? ఈ ఎగ్జామ్ అయిపోతే ఇప్పుడు ఎవరు కూడా అందరూ ఒకే ఎగ్జామ్లో పాస్ గారు. కొంతమంది ఒక అటెంప్ట్లోనే ఉద్యోగం సాధిస్తారు, కొంతమంది 2, 3 చివరి అటెంప్ట్లో కూడా కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి. అంత మాత్రాన మొదటి అటెంప్ట్లో వచ్చాడు గొప్పోడు, చివరి అటెంప్ట్లో చెడ్డోడేం కాదు. వాడు శక్తి సామర్థ్యాన్ని బట్టి అది ఉంటుంది, కాబట్టి ప్రిపరేషన్ బట్టి ఉంటుంది. కాబట్టి మనం ఏమంటున్నాం, మీకు ఈ ఎగ్జామ్ అనుభవం, ఆ ఎగ్జామ్ రాలేదు, ఈ ఎగ్జామ్ కొంత అనుభవం వచ్చింది, ఈసారి ఇంకో 3వ ఎగ్జామ్ ఉద్యోగాల క్యాలెండర్లో ఉంటుంది, డిఎస్సి టీచర్ ఉద్యోగాలు. ఇంకా చదవండి, ప్రిపరేషన్ కొనసాగించండి. నేను ఒకటే అంటున్నా, నాకు అనుభవం ఈరోజు, నేను కూడా గ్రూప్ 2 చదివిన, లైబ్రరీకి పోయి చదువుకున్నాను. 5 ఏళ్ళు బయట ప్రపంచం తెలవకుండా, ఇంకేం బయట వాట్సాప్, ఈ సోషల్ మీడియా, యూట్యూబ్లు ఇవన్నీ చూడకుండా శ్రద్ధ పెట్టి చదివితే ఐపీఎస్, ఐఏఎస్ అంటే సివిల్ సర్వీస్లో ఏదో ఒకటి కావచ్చు, చివరి గ్రూప్ 1 అధికారి కూడా కావచ్చు. కానీ మనం చదివే టీచర్ ఉద్యోగాన్ని కొద్దిగా శ్రద్ధ పెట్టి చదివితే మన తెలుగు మీడియంలోనే పరీక్ష చక్కగా మనం విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే మనం యూట్యూబ్లో ఏమొచ్చింది, సోషల్ మీడియా అది వచ్చింది, ఇది వచ్చిందని దీన్ని చూడటమే, ఆ గ్రూపుల్లో గందరగోళంతో మనం చదువుకుందాం మర్చిపోతున్నాం. కాబట్టి దయచేసి నేను ఒకటే అంటున్నా, ఇప్పటి వరకు అయితే డిఎస్సి యథాతథంగా ఉంటుంది. ఎందుకంటే హాల్ టికెట్లు డౌన్లోడ్ అయ్యే అవకాశం ఉంది. విద్యాశాఖ ఏది కూడా ప్రకటించలేదు ఇప్పటి వరకు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం కూడా ఇప్పటి వరకు, ఈ రోజు వరకు, ఈ ఇంటర్వ్యూ జరిగే వరకు డిఎస్సి అయితే పోస్ట్ పోన్ కాదు. రేపు ఏం జరిగిద్దో మనం చెప్పలేము. ఒక్కోసారి నిర్ణయాలు కూడా మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి నేను నిర్ణేతను కాదు, న్యాయ నిర్ణేతను కాదు, నేను ఒక సలహా ఇచ్చేవాడిని మాత్రమే. మీ సమస్యను అక్కడ చెప్పా, వాయిదా వేస్తే మంచిదని చెప్పిన నేనే కాదు, అందరం అదే చెప్పినాం. కానీ నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వం. ఇంకొక అంశం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళ సంఘాల నాయకులను తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు మీలాంటి నాయకుల ఆధ్వర్యంలో కలవచ్చు కదా, వాళ్ళని టైం ఇవ్వచ్చు కదా. ఎవరు ఆ సంఘాల నేను ఒక 10 ఏళ్ళు నాకు అనుభవం ఉంది కదా, 10 ఏళ్ళు జైలుకు పోయినోడిని. ఇప్పుడు 10 కేసులు నాకు. ఇప్పుడు ఆందోళన చేసేదంటే దాని వెనక నాయకులు కొంతమంది వేరే రకాలు ఉన్నాయి. అందులో సాధారణ వాళ్ళని తప్పు పట్టను. ఇప్పుడు వాడు ఉద్యోగస్తులు రేపు చూడు, అందులో చాలా మంది ఉద్యోగాలు రాక ఎవరైతే ఇప్పుడు ఆందోళన నాయకత్వం వహిస్తున్నారో వాళ్ళు ప్రతి దాంట్లో రాజకీయంగా మాట్లాడతారు, వాళ్ళు రాజకీయ నాయకులుగా మారుతారు. వాళ్ళు ఎవడైతే ఈ ఉద్యమంలో ముందుండి హైలైట్ అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దూషిస్తాడో, కావాలని చెప్పి కారణం లేకుండా దూషిస్తాడో, వాడికి ఉద్యోగం అయితే రాదు. వాడు నాయకుడిగా చలామణి కావాలి, నాయకురాలుగా చలామణి కావాలి తప్ప వాళ్ళ గ్రూప్ 2 రాదు, గ్రూప్ 1 రాదు, డిఎస్సి కూడా రాదు. ఇది గుర్తుపెట్టుకోండి.